హాయ్ ఫ్రెండ్స్, మనం ఇవాళ చేస్తున్న రివ్యూ ద ఎండ్ ఆఫ్ ఓక్ స్ట్రీట్ సినిమాది. స్టోరీ ఏంటంటే, ఒక నార్మల్ అమెరికన్ సుబూర్బన్ ఏరియా అయిన ఓక్ స్ట్రీట్ సడన్గా జరిగే ఒక మిస్టీరియస్ కాస్మిక్ ఈవెంట్ వల్ల ప్రజెంట్ సిచ్యువేషన్ నుంచి ఒక అన్నోన్ ప్లేస్కి వెళ్ళిపోతుంది. హీరో ఫ్యామిలీకి తమ చుట్టూ ఉన్న ప్రపంచం అసలు వాళ్ళు ఉంటున్న ఏరియా కాదని తెలుస్తుంది. చుట్టూ ఉన్న ఇళ్ళు, రోడ్లు అన్నీ తెలిసినవే అయినా వాటి చుట్టూ ఉన్న ప్రపంచం మాత్రం వేరేదని తెలుసుకుంటారు. ఇదేదో ఒక నార్మల్ సిచ్యువేషన్ కాదని, వాళ్ళు ఒక ప్రీ హిస్టారిక్ వరల్డ్లో చిక్కుకున్నారని అర్థమవుతుంది. ఫ్యామిలీలో ఉన్న ఎమోషనల్ ఇష్యూస్ పక్కన పెట్టి తమ ప్రాణాలను కాపాడుకోవడానికి కలిసి ఫైట్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. ప్లస్ పాయింట్స్. సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ స్టోరీ అండ్ విజువలైజేషన్. యాక్షన్ సీక్వెన్సెస్ మంచి థియరటికల్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. మెయిన్గా ఐమాక్స్లో విజువల్స్ అండ్ సౌండ్ డిజైన్స్ బాగా ఎఫెక్టివ్గా ఉంటాయి. డైరెక్టర్ ఓన్లీ కమర్షియల్ డైనోసార్ అడ్వెంచర్ మీద డిపెండ్ అవ్వకుండా మిస్టరీ అండ్ సురియల్ ఎలిమెంట్స్ మిక్స్తో ఒక డిఫరెంట్ ఫిలిం తీశాడు. విజువల్స్ విషయానికి వస్తే 1980s అట్మాస్ఫియర్, ప్రీహిస్టారిక్ ఎన్విరాన్మెంట్, డైనోసార్స్, మిస్టీరియస్ కాస్మిక్ ఎలిమెంట్స్ అన్నీ కంబైన్ చేసి ఒక విజువల్లీ ఇంట్రెస్టింగ్ వరల్డ్ని క్రియేట్ చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మూవీని నెక్స్ట్ లెవెల్కి తీసుకుని వెళ్ళింది. మైనస్ పాయింట్స్. స్టోరీలో కొన్ని లాజికల్ గ్యాప్స్ అండ్ ప్లాట్ హోల్స్ ఉన్నాయి. కొన్ని క్యారెక్టర్ డెసిషన్స్ కూడా సిచ్యువేషన్కి తగ్గట్టుగా లాజికల్గా అనిపించకపోవచ్చు. డైనోసార్ సర్వైవల్ కాన్సెప్ట్ ఆల్రెడీ చూసిన జురాసిక్ పార్క్లా ఫెమిలియర్గా అనిపిస్తుంది. కథలో ఉన్న ఐడియాస్ ఇంకా డెప్త్గా ఎక్స్ప్లోర్ చేసి ఉంటే బాగుండేది. టోటల్గా ద ఎండ్ ఆఫ్ ఓక్ స్ట్రీట్ ఒక అంబిక్చువస్ అండ్ అన్యూజువల్ సైన్స్ ఫిక్షన్ సర్వైవల్ థ్రిల్లర్. కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అయితే స్టోరీలో కొన్ని లాజిక్ ఇష్యూస్, ప్లాట్ హోల్స్ అండ్ అనీవెన్ స్టోరీ టెల్లింగ్ వల్ల ఇది కంప్లీట్గా సాటిస్ఫైయింగ్ బ్లాక్ బస్టర్ అవ్వదు అనిపిస్తుంది. అయినా సినిమాలో కొత్త కాన్సెప్ట్స్, డైనోసార్స్, మిస్టరీ మరియు ఫ్యామిలీ సర్వైవల్ ఎలిమెంట్స్ ఇష్టపడేవారు ఒకసారి చూడవచ్చు. నా రేటింగ్ 3.5/5. ఇలాంటి మరిన్ని మూవీ ఆర్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ మూవీ లేదా సిరీస్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సినిమా చూద్దాం, సినిమా గురించి మాట్లాడుకుందాం.